ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఆహా మంచి వాతావరణంలో చల్ల తమాష ఉన్నది. ఇక ఏం రాదన్నా ఇక్కడ పోయినా మంచి చెట్ల కడ కూర్చోంటారుగా. ఏం చూడరు పొద్దున్న నల్లవా చూస్తామని వచ్చింది ఇక్కడ. తెలంగాణ నల్లవా చాలా ఫేమస్ కదా రంగారెడ్డి జిల్లాలో. సిరిగాపూర్ మండలం, గ్రామం వచ్చేసి బొక్కాస్గావ్. ఇక్కడ మహిళా రిజర్వేషన్ రావడం వల్ల దినేష్ అన్న వాళ్ళ అమ్మ సర్పంచ్ నిలబెట్టి మంచి గెలిపించుకున్నారు అనమాట. దగ్గర 85 ఓట్ల చిల్లర ఓట్ల మేరతో గెలిచారు. గెలిచినాక ఇక మరి దినేష్ అన్న వాళ్ళ అమ్మ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు ఏం కదా అవన్నీ తెలుసుకుందాం. మళ్ళీ దాంతోపాటు ఏంటంటే దినేష్ అన్న బాగా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎవరికైనా ఉన్న వాళ్ళకు మన మంచిదానికి చేయడానికి 24x7 లాగా ప్రజల మధ్యలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ తెలుసుకున్నాం. పిల్లలు మళ్ళీ పండుగ. నమస్తే. నమస్తే. బాగున్నావా? బాగున్నా. మంచి చూస్తా బక్కగా ఉన్నావు కానీ పేరు మాత్రం పెద్దగా ఉండదు. మనం ఇప్పుడు మీ ఊరికి వచ్చింది మరి ముసేపెట్టికి. ఇక వాగైతే మస్తు పొంగినట్టున్నది. నిండి బాగానే నిండింది. మొన్న దాకా కూడా కానీ పడుతున్నాయి ఇప్పుడు బాగా మంచిగానే పడ్డాయి. పడి మంచిగానే కర్ణాటక సైడ్ పడ్డ వర్షాలకు తొందరగా నిండి అట్లా మాకు పంట పొలాలు వేసుకోవడానికి మంచి ఇదిగా అయింది. మరి ఇప్పుడు మీ ఊరికి వచ్చిన ముసేపెట్టికి మరి సురిగత మరి కుమార్. మాది బొక్కస్గాం గ్రామం, మండల్ సిరిగాపూర్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. మేము బొక్కస్గాం గ్రామ పంచాయతీకి మహిళా రిజర్వేషన్ రావడం వల్ల అమ్మగారు మాలిపటేల్ పద్మినిబాయిని ఎన్నుకొని పోటీ చేసి 83-84 మెజార్టీతో గెలవడం జరిగింది. దినేష్ అన్న మరి రాజకీయ ప్రశ్న ఎట్లా సురువైందన్న? మా ఇంట్లో ఇంతకుముందు మా చిన్నగానే మాజీ సర్పంచ్గా చేశారు. 2008 ఆ సమయంలో 2006 సమయంలో సర్పంచ్గా చేశారు. అప్పటి నుంచి కొంచెం రాజకీయం అంటే కొంచెం మక్కువ పెరిగి ఇక నెక్స్ట్ ఈ ఎలక్షన్లో అంటే రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో నిలబడాలనే ఉత్సాహంతో రిజర్వేషను వాస్తవానికి మేలే వస్తుంది అనుకున్నాం కానీ ఫీమేల్ వచ్చింది. అమ్మను ఎన్నికల్లో నిలబెట్టేసి గెలుచుకోవడానికి ప్రయత్నం చేసినాం, గెలిచినాం. ప్రజెంట్ ఏ పార్టీలు కన్నా? ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. మరి సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కానీ అప్పుడు సమస్యలు చెప్పినా గ్రామ ప్రజల మీద సమస్యలు వచ్చేసరికి మా ప్రచారంలో ముఖ్యంగా ఎజెండా ఏంటిదంటే మోర్లు నీట్గా ఉంచడం, రోడ్లు చేయించడం, రోడ్లు అంటే కొత్తగా సీసీ రోడ్లు వేయించడం కానీ అట్లాంటివి. నెక్స్ట్ ఏమన్నా ఈ ఊరు చుట్టూ ఉన్న పొదలు ఏమన్నా ఉంటే కూడా వీటిని తీసేయడం. నెక్స్ట్ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కూడా వచ్చే విధంగా చేయాలనేది చేస్తామని కూడా చెప్పేసినాం వాళ్ళ పబ్లిక్. మెజార్టీ ఎంత వచ్చిందన్న? 83 మెజార్టీ వచ్చిందన్న. ఖర్చు కూడా బాగానే కావచ్చు మన దగ్గర. ఖర్చు ఏం కాలేదన్న. ఊర్లో లేదన్న, అట్లాంటిది ఏం జరగలేదు. మేము ఊళ్ళో పెద్ద భూస్వాములంగా ఉంటుంది. మేమంటే మాకు పబ్లిక్కి చాలా అభిమానం. అభిమానంతోనే మాకు గెలిపించడం జరిగిందన్న. డబ్బులు ఏం ఖర్చు కాలేదన్న. అమ్మని గెలిపించాక ఎటువంటి కార్యక్రమం శురు చేసాం? గెలిపించిన తర్వాత దగ్గర విలేజ్ మొత్తంలో శానిటేషన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీధి లైట్లు అన్నీ పాడైపోయింది. కంప్లీట్ వీధి లైట్లు అన్నీ మొత్తం LED బల్బులు పెట్టేపించినాం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్రతి బోరు ఏ బోరు కూడా మంచిగా లేకుండే. ప్రతి బోరు 3 ఫేజ్ మోటార్ కానీ సింగిల్ ఫేజ్ మోటార్ కానీ ప్రతి మోటార్ రిపేర్ చేయించినాం. లేని చోట్ల కొత్త మోటార్లు అన్నీ కూడా తెప్పించి పెట్టేసినాం అన్న. 2 ఇయర్స్ ఏదైతే ఈ స్పెషల్ పాలన ఏదైతే ఉండేనో ఆ పాలనలో ఒక్కరోజు కూడా మా దగ్గర ట్రాక్టర్ తిరగలే. మేము ఏదైతే సర్పంచ్ అయిన 2-3 రోజుల తర్వాత ఆ ట్రాక్టర్ని తడకలు తీసుకెళ్ళి సర్వీసింగ్ చేయించి దాన్ని మంచిగా చేయించి ఇప్పుడు ప్రజెంట్ డైలీ ట్రాక్టర్ ఊళ్ళో తిరుగుతారు చెత్త తీసుకెళ్ళాలి. ఇంత తమాషా మాట్లాడుతున్నావు. చదువు చదువన్నా నేను ఎంకామ్ అంటే డిగ్రీ మీద డిగ్రీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంతమంది చదువు కొలువు వస్తున్నాయి కదా మరి గిట్లా మళ్ళీ రాజకీయ ప్రైవేట్లో చేసిన అన్న చేయాలనే ఇది లేక ఇక నేనే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అందులోకి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ప్రజెంట్ మేకల ఫామ్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఊళ్ళో గ్రామ పంచాయతీ పనులు చూసుకుంటూ 2 మేకల ఫామ్ అంటే మంచిగా ఉంటుంది కదా. ఇంకా తనక ఎన్ని ఉంటాయన్న? ఇప్పుడు ప్రజెంట్ ఒక 60-70 వరకు ఉన్నాయి. మరి చూపెడుతున్నా ఫామ్ చూపిస్తాను. నాకు ఇంత తమాషా మాట్లాడుతున్నాం. మరి సొంత పైసలతో ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నామన్నా. ప్రజెంట్ ఊళ్ళో హనుమాన్ మందిర్ దగ్గర మా ఊళ్ళో రామ మందిర్ లేదని సొంత నిధులతోనే అంటే సొంత ఖర్చులతోనే రామ మందిరం కడుతున్నామన్నా. ఇప్పుడు ప్రజెంట్ పునాది లెవెల్లో ఉంది. నెక్స్ట్ వేరే పైన గోడలు కట్టే కార్యక్రమం కూడా చేద్దామని అనుకుంటున్నాం. స్టార్ట్ అవుతుంది.
పోయే ముందులో మాట్లాడుతా అమ్మకి ఇంకో 4 సంవత్సరాల దాకా టైం ఉంది దగ్గర సార్ మరి ముందు అమ్మ ఆధ్వర్యం చేయబోతున్న కార్యక్రమం ఏమైనా? ఇక అమ్మ ఆధ్వర్యంలో చేయబోతున్న కార్యక్రమాలు ఏంటి అంటే ప్రజెంట్ పంచాయతీ బిల్డింగ్ ఉంది. దాంతోపాటు ఏమేమనుకుంటున్నాం అంటే ఒక లైబ్రరీ, అదేవిధంగా ఒక సబ్-పిఎస్సి కూడా మా ఊరికి ఇచ్చే విధంగా ఇప్పుడున్న పట్లొల్ల సంజీవ్ రెడ్డి గారు అంటే ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ తీసుకొని మాకు ఈ లైబ్రరీకి మరియు అదేవిధంగా పిహెచ్సి సెంటర్ మాకు వచ్చే విధంగా నిధులు కేటాయించాలని కోరుతున్నాం. అన్న దాన్ని బట్టి సెల్వి మరి పోయిస్తాను. నమస్తే.